2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశికి చెప్పాలి అంటే రాహువు ఏకాదశిలో ఉన్నారు. రవి బుధులు కుజుడు శుక్రుడు 4 గ్రహాలు కూడా దశమంలో ఉన్నారు. 5 గ్రహాలు చాలా బాగున్నాయి. రవి కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. శని గురువు కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం బాగా లేవు. అయితే పోటాపోటీ వేసుకుంటే 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి మనం ఆలోచించుకోవాలి. అయితే అన్నిటికంటే కూడా కుంభరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా ఇబ్బందికరం. కారణం ఏంటంటే శని ద్వితీయానికి వచ్చాడు. ఏలినాడు శని చివరి భాగం. ఈ చివరి భాగంలో ఉన్నటువంటి శని వల్ల వచ్చే సమస్యలు ఏమిటాయా అని ఆలోచిస్తే అప్పులు బాధలు తీర్చే పరిస్థితులు చాలా కష్ట నష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రాశి వాళ్ళకి అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి విషయాలు కూడా పోకూడదు. అయితే ఈ మేషరాశి పరిస్థితి ఏమిటంటే రవి బుధులు ఒక చోట ఉండటం చాలా విశేషం. బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగం ఎట్లా ఉంటుంది అని చేస్తే వ్యాపారస్తులకి చాలా బాగున్నది. ఈ వ్యాపారస్తుల్లో దాదాపుగా చెప్పాలంటే ఎవరితోన్నా కలిసి చేసే వ్యాపారం కంటే సొంతగా చేసుకునే వ్యాపారం బాగా ఉంటుంది. జాయింట్ వ్యాపారాలు మాత్రం పనికిరావు. వ్యవసాయదారులకు కూడా పూర్తిగా బాగుంది. మరి ఇది కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వీళ్ళ వరకు వ్యాపార రీత్యా చాలా బాగా ఉంది. మరి ఈ రాశి వాళ్ళకి విద్యార్థులు కానీ వీళ్ళ కొంచెం చదువులో కాస్త చాలా కష్టపడాల్సిన అవసరం కనబడుతుంది. ఏకాదశిలో ఈ మేషరాశికి రాహువు ఉండటం చేత మరి ముఖ్యంగా మీకు ఏదైనా అంతకుముందు ఏదైనా బాకీలు మీరు ఎవరికైనా ఇచ్చి ఉండి అవి రాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవి రావనుకొని వదిలేసుకున్నా కూడా తిరిగి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలంటే ఈ మేషరాశికి ద్వాదశంలో శని ఉన్నాడు. ఈ ద్వాదశంలో ఉన్నటువంటి శని వల్ల ఏమిటయా అంటే అనవసరమైన దండగవారి ఖర్చులు. ఎట్లా ఉంటుందంటే ఒక పరీక్ష చెప్పాలి, అధికారులకేదో అంటుకుందిట, ఇదేందో చూద్దామని వేలుతో తీసేట అట్లా 2 వేడికి ఆట జీవుడుగా ఉందిట. వాసన చూసేట తలకి రాచుకున్నట్ట. ఇప్పుడు అధికారులకు అతుక్కుంది కడుక్కుంటే పోతుందిగా, వెలుతో తీయటం ఎందుకు, దాన్ని 2 వేడి కలిపి ఆనించడం ఎందుకు, జురుగా ఉందనుకోవటం ఎందుకు, వాసన చూడటం ఎందుకు, తలకి రాచుకోవటం ఎందుకు, ఇది అనవసరమైన పనే కదా. అట్లాగే ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచిస్తే ఎవడో వ్యాపారాలకి సంతకాలు పెట్టడం, ఎవడో లోన్లు తీసుకుంటే సంతకాలు పెట్టడం, చీట్లు పాడుకుంటే సంతకాలు పెట్టడం, ఇట్లాంటి పనులు చేసేటట్లయితే చాలా రిస్కులు పడాల్సి వస్తుంది. కాదండి కొన్ని కోర్టులో సాక్ష్యాలు అడుగుతారు. వాళ్ళు ఏదో మంచివాళ్ళుగా నీకు మిత్రులుగా వాళ్ళు ఏం తప్పు చేయని వాళ్ళుగా కనపడతారు. అటువంటి వాటికి సాక్ష్యాలు చెబితే వాళ్ళు చేసిన తప్పు సాక్ష్యాన్ని చెప్పిన నీకు కూడా కొంత శిక్ష పడే లక్షణాలు ఉంటాయి. అదే కాదు ఈ మేషరాశి వాళ్ళ పరిస్థితి ఏంటంటే దారిన పోతూ ఉండగా ఎవడైనా కూడా గుద్ది యాక్సిడెంట్ చేసి దెబ్బలు తగిలే పరిస్థితి ఉంది. కాబట్టి నీ పని వరకు నువ్వు చూసుకోవాలి. పైన ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, అసలు ఏమి తగాదా, ఇదేంటి చూద్దాం, ఎందుకు అసలు దేని గురించి మాట్లాడుకుంటారు అని చూస్తూ ఉన్నాం అనుకో, రెండో వాడు ఒకటి పొడి చేస్తాడు, వెళ్ళిపోతాడు. అదే పడిపోయినాడని చూసేప్పుడు పొడిచింది కూడా నీకు అర్థం కాదు. ఈ లోపల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారు, వస్తారు, నిన్ను పట్టుకుపోతారు. నిన్ను సాక్షి ఎవరు పొడిచారు, నువ్వు పొడిచావేమో. ఇట్లా అనవసరమైనవి నెత్తికెక్కించుకునే పరిస్థితి మేషరాశికి పూర్తిగా కనబడుతుంది. అందువల్ల ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ జాగ్రత్తగా ఉండాలి కానీ మేషరాశి వాళ్ళకి అంతకుముందు రావాల్సిన వచ్చే లక్షణాలు నేను చెప్పాను కదా, అట్లాగే రవి బుధులు కలిసి ఉండటం వ్యాపారాలు చాలా బాగుంది. వ్యవసాయదారులకి వ్యవసాయం చాలా బాగుంటుంది. ఇది కాకుండా మరి భూమి కానీ ఇళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం ఉంది. బిల్డర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడే లక్షణాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కాకుండా
మరి శని ద్వాదశంలో ఉన్న శని వల్ల మాత్రం చాలా నష్ట కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది రాశి ఫలాలు చెబుతున్నాం. మేషరాశి. మేషరాశి ఎట్లా ఉంటుందంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక ఒకటో పాదం, ఈ మూడు కలిసి మేషరాశి అవుతుంది. మీరు ఏదో పేరుని బట్టి నా రాశి ఇది అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి. అటువంటి రాశిని మీరు కనుక్కోకుండా ఏదో మా పెద్దవాళ్ళు మా నాన్న పేరు పెట్టారు, మా తాత పేరు పెట్టారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి పేరు పెట్టారు, మా ఇంటి 20 రామచంద్రమూర్తి ఆయన పేరు పెట్టారు, ఇది నా రాశి అంటే చెల్లదు. రాశి జన్మ నక్షత్రం వచ్చేది రాశి. అయితే ఇది 25 వంతులే రాశి ఫలం. ఇప్పుడు నేను చెప్పింది ఈ 25 వంతు ఫలం ప్రతి రాశికి కూడా అయితే చెప్పేది బాగా గుర్తుపెట్టుకోవాలి. రాశి ఫలం అనేది 25 వంతులే. పుట్టిన టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది. ఇది గోచారం అంటారు రాశి ఫలం. గ్రహచారం అంటే జన్మలగ్నాన్ని బట్టి ఇచ్చేది గ్రహచారం. ఈ రెండిటి మీద జరుగుతుంది. మీరు జాతకం చూపించుకోవడం మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరాలు 2027 వరకు కూడా పూర్తిగా ప్రతి వాళ్ళకి కూడా నష్టదాయకం. నీ జాతకం బాగున్నా కూడా మరి వాడు ఏమవుతుంది, ఇతర దేశాల వల్ల యుద్ధాలు వస్తున్నాయి, ప్రపంచ దేశాల్లో యుద్ధాలు వస్తున్నాయి. వీటి వల్ల ప్రతి వస్తువు మీద రేటు పడుతుంది. దానివల్ల నష్టాలు బాగా విపరీతంగా ఉంటున్నాయి. బతకడం కష్టంగా ఉంది. ఇవాళ ఉన్న వస్తువు రేపు ఉంటుందా ఉండటం తెలియదు. ఇది తెలుసుకోవాలంటే ముందు మనం జాగ్రత్త పడాలి. దేంట్లో మనం జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుంటే మీకు ఎంతైనా మంచిది. స్వస్తి. you